మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుని మరణం అనేది కేవలం ఒక్కరి చేతిలో జరిగింది కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. అలాగే ఆ స్పందన, ఆ తల్లి, ఆ అమ్మ మరణం వెనుక ఒక్క కొడుకు, ఆ కొడుకు ఫ్రెండే కాదు, ఎంతోమంది ఉన్నారు. మనం ఎంతో అప్డేట్ అవుతుంది సైంటిఫిక్గా, ఎన్నో రకాలుగా అని మురిసిపోతున్న తరుణంలో పిచ్చి పిచ్చి రీల్స్ చేసేవాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంతో పనిచేస్తుంది కొంతమంది మీద. ఇన్ఫ్లుయెన్సర్స్, మీడియా, సినిమాలు, సీరియల్స్ ఇలా చెప్పుకుపోవాలంటే, అందుకే ఇందాకన్నాను కర్ణుడి చావుకి 100 కారణాలు, ఎన్నో కారణాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఆ తల్లి హత్య వెనుక కనబడుతున్నది వీళ్ళిద్దరే. కానీ వీళ్ళు ఇలా మారిపోవడానికి కారణం ఇందాక నేను చెప్పానే, వాళ్ళందరూ కూడా వస్తారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీ అందరికీ గుర్తుందో లేదో, ముద్దు బిడ్డ సీరియల్ వచ్చేదే. అప్పుడు ఆ సీరియల్లో ప్లాస్టిక్ సర్జరీతో ముఖం మార్చేసుకుంటుంది ఒక అమ్మాయి. కథంతా దాని మీదే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ కొంతమందిని అది ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎలా అంటే, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక పల్లెటూరులో ఇరుగు పొరుగున ఉన్న అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. ఇరువైపుల పెద్దవాళ్ళు సమ్మతితో వాళ్ళిద్దరికీ వివాహం చేశారు. చక్కగా వాళ్ళు పట్టణంలో కాపురం పెట్టారు. ఆ అమ్మాయి అదృష్టమో, అతని అదృష్టమో, లేక పుట్టిన పిల్లల అదృష్టమో అన్నట్లు అతను అంచెలుగా పెద్ద స్థాయిలోకి వచ్చాడు. కారు కొనుక్కున్నాడు. 2 బిడ్డలు. చాలా బాగుంది వాళ్ళ లైఫ్. ఒక ఇంట్లో కిందన ఇంటి గల వాళ్ళు ఉంటే వీళ్ళు పైన ఉండేవారు. దేనికి లోటు లేదు. బ్రహ్మాండంగా లైఫ్ సాగుతుంది. కానీ ఆ అమ్మాయికి, అంటే అతని భార్యకి నడుమో ఏదో నొప్పి వచ్చింది. వస్తే కొంచెం ఫిజియోథెరపీ చేయించుకుందామని వెళ్ళింది. అక్కడ సేమ్ ఇతని ఏజ్ ఉన్న అతనే ఉన్నాడు. కానీ ఎవ్వరికి అనుమానం రాదు కదా, వాడికి యంగేజ్ అని, ఈ అమ్మాయి ఏదైనా పడిపోతుందేమో అని, లేకపోతే వాడు ఏమైనా చేస్తాడేమో అని. ఫిజియోథెరపీ అంటే ఎవరైనా ఉంటారు అక్కడ. అది ఒక వృత్తిలాగా వాళ్ళు చేయవలసినవన్నీ చేస్తారు. అంతేగాని ఈ దుర్మార్గురాలు వాడికి పడిపోయింది. అంటే వాడు ట్రాప్ చేసాడో తెలియదు, ఇది చెత్త క్యారెక్టరో తెలియదు. ఈ దుర్మార్గురాలకి మొత్తం మీద వాడితో ఇల్లీగల్ అఫైర్ సాగించడం మొదలెట్టింది. భర్తకి ఏ కొసాన అనుమానం రాలేదు. ఎందుకు వస్తుంది? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మంచి హోదాలో ఉన్నాడు, డబ్బులు